ఏడాది క్రితం అయితే మాత్రం ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్ దగ్గర కులాడి గుట్ట దగ్గర ఒక 72 గంటల పాటు భారీ ఆపరేషన్ జరిగింది. ఇటు కేంద్ర బలగాల మధ్య అలాగే మావోయిస్టుల మధ్య భీకరంగా సుమారు 3 రోజుల పాటు జరిగిందని ఫినిక్స్ రిపోర్ట్లో కూడా తెలిసింది. అసలు ఏం జరిగింది, అసలు దానికి యాక్షన్ గల కారణాలు ఏంటి, మీకున్న సమాచారం? ఇప్పుడు ఈ ఘటన కులాడి ఘటన అనేది ఉందో దీంట్లో అంటే సీసీ మెంబర్ రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి, తర్వాత అక్కడ 3 రాష్ట్ర కమిటీ మెంబర్లు సత్యము, తర్వాత గుడ్డు, తర్వాత ఆలోక్ అంటే 3 రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా చనిపోయినారు. మొత్తం టోటల్గా 16 మంది చనిపోయినారు. అప్పుడు చాలా ప్రచారం జరిగింది. అంటే ఇప్పుడు చలపతి వాస్తవంగా ఆయన వయసు కూడా 62-64 సంవత్సరాలు ఉండి కాళ్ళు కూడా నడవలేని పరిస్థితులు కూడా 2 కట్టెలను ఆధారం చేసుకొని ఉన్నాడు ఆయనే. కాబట్టి అలాంటి యుద్ధం కూడా చేయలేని ఒక పరిస్థితులు ఇప్పుడు ఉన్న నాయకుడు చనిపోయింది అనేది మనకు చాలా ప్రచారమైంది. ఆయన ఎక్కడంటే రాయలసీమ రామచంద్రారెడ్డి ఆయన చలపతి అంటారు ఆయన్ను. కాబట్టి అది ఆ ఘటన ఏదైతే ఉందో ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించిన రిపోర్టు అంటే అప్పుడు ఎట్లా చనిపోయిండు ఏం జరిగిందని మనకు క్లియర్గా లేదు. చనిపోయినది క్లియరు, బాంబింగ్ జరిగిందని క్లియర్, కానీ అంటే ఘటన ఎట్లా జరిగిందనే క్లారిటీ లేదు. కానీ ఈ ఘటనకు సంబంధించింది ఏతుందో దాంట్లో స్వయంగా పాల్గొన్న వ్యక్తి అంటే ఫినిక్స్, ఆయన పేరు ఫినిక్స్, ఆయన సొంత పేరు వేరే కానీ ఆయన పెట్టుకున్న ఒక కలం పేరు ఫినిక్స్. ఆ ఫినిక్స్ స్వయంగా ఒక రిపోర్ట్ రాసి పంపిండు. ఆ ఘటన అంటే ఎట్లా ప్రారంభమైంది అనేది ఉందో అంటే ఆ ఘటన అంటే మొదటి నుంచి కనుక మనం చివరి వరకు ఈ 3 రోజులు 72 గంటలు కనుక అంటే ఆ రాసింది మనం విన్నప్పుడు ఏదైతుందో ఒక సినిమాటిక్గా అంటే అది ఒక రకంగా ఒక ఒళ్ళు అంటే గగురు పొడిచే విధంగా కూడా అది ఉంటుంది. అది అంటే ఆ ఘటనకు సంబంధించి వచ్చినప్పుడు దాంట్లో అంటే ఇప్పుడు ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఒరిస్సా ఛత్తీస్గఢ్ సరిహద్దు లోపట. అంటే సున్నబెడ గుట్టలు అనేవి చాలా పెద్దయ్యాయి. అంటే ఆ గుట్టల పైన కూడా మళ్ళీ ఒక గుట్ట కులహాడి అంటే అని చెప్పి ఏదైతుందో అది గుట్ట ఏదైతుందో ఆ గుట్ట పైన జరిగింది. అది ఇది జనవరి 2025 జనవరిలో జరిగింది. అది 2025 జనవరి లోపట. ఇప్పుడు ఇది 19వ తారీఖు జనవరి 19వ తారీఖు ఏంటంటే వీళ్ళు దాదాపు 46 మంది వీళ్ళు అంటే ఆ సాయంత్రము చీకటి 5 గంటల 6 గంటల ప్రాంతం లోపల పోయి అక్కడ వేరే కానించి వచ్చి అక్కడ డేరా వేసారు. డేరా వేయడం అంటే అక్కడ ఆగిరు. వాళ్ళు ఆగిన సందర్భంగా అంటే అట్లా రాత్రి అక్కడే వంట చేసుకొని తెల్లారి లేదా మర్నాడు అక్కడి నుంచి వెళ్ళిపోతున్న దాంతో ఏంటంటే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అయితే వాళ్ళు ఎప్పుడైతే అక్కడ వచ్చి ఆగి వంటలు స్టార్ట్ చేసిరో స్టార్ట్ అయినాక కొద్దిసేపటికే ఒక 2 గ్రామస్తులు కూడా ఏంటంటే అక్కడికి వచ్చారు. వచ్చి వాళ్ళు అయితే వీళ్ళు ఎవరు ఈ టైంలో వచ్చిండ్రనంటే అనుమానిస్తారు సాధారణంగా. అంటే ఇప్పుడు డేరా వేసేటప్పుడు కూడా ఎవరికి తెలియకుండా ఉండాలనేది ఉంటుంది. కాబట్టి మరి ఆ టైం ఆల్రెడీ వంట స్టార్ట్ చేసారు ఉన్నారు. కాబట్టి ఏంటని వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే పార్టీకి గతంలో పరిచయం ఉన్నట్టుగా చెప్పారు. లోకల్ వాళ్ళు కూడా ఇప్పుడు 46 మంది మావోయిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు మామూలు సాధారణ ప్రజలే, డౌట్ చేయాల్సింది ఏమీ లేదన్నట్టుగా కూడా వాళ్ళు మాట్లాడారు. కాబట్టి దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఉన్నారు, రాత్రి ఉన్నారు, మామూలుగానే వాళ్ళు తిని పడుకున్నారు వాళ్ళు. అయితే తెల్లారి 4:30కు అంటే కొంత శబ్దాలు ముందు సెంట్రీ ఏ సైడ్ అంటే 2 భాగాలుగా వీళ్ళు ఉన్నారు. 46 మంది లోపల 20-23 మంది చొప్పున ఏంటంటే వీళ్ళు 2 భాగాలుగా ఉన్నారు. వీళ్ళు ఆ 2 భాగాల లోపల ముందు సైడు ఏ సైడ్ అనేది ఏదైతుందో ఏ భాగం సైడ్ ఏంటంటే అక్కడ కదలికలు రావడంతో సెంట్రీలు గుర్తించి ఇదేదో సంథింగ్ ఇది పోలీసులు అయి ఉంటారు, మనుషుల కదలికలు వచ్చినాయి అంటే స్పష్టంగా చూడలేదు కానీ పోలీసుల కదలికలని వాళ్ళకి అర్థమైంది. అది అర్థమయ్యి ఆ తర్వాత ఏంటంటే వీళ్ళు మొత్తం అందరు అలర్ట్ అయిన తర్వాత కూడా ఏంటంటే అక్కడ ఒక వెంటనే ఇది ఇక్కడికి షిఫ్ట్ చేయాలి, ఇక్కడ ఉంటే కుదరదు కాబట్టి వెనకకి వెళ్ళిపోవాలని చెప్పి మొత్తం ఒక అర్ధ గంటల అంటే 5:30 వరకు 5:30-6 గంటల లోపల ఏంటంటే వాళ్ళు మొత్తం సామాన్లు సర్దుకొని ఆ నుంచి అంటే అక్కడి నుంచి పోవటానికి కూడా వేరు మార్గాలు ఏం లేవు. ఇప్పుడు వాళ్ళు ఉన్న డేరా ఎట్లుందనంటే ఇప్పుడు ఆ గుట్ట పైన కదా, గుట్ట పైన మళ్ళీ వాళ్ళ వెనుకకు ఒక గుట్ట ఉంటుంది కులాడి ఘాటి అనేది. అంటే ఆ గుట్ట నుంచి నీళ్లు కూడా ఏంటంటే 2 వైపుల నుంచి ఏంటంటే ఒక పెద్ద వాగుల్లాగా పోతూ ఉంటాయి. ఆ వాగులు ఏదో పెద్ద కందకాలవి అంటే కోట గోడల్లాగా ఉండి అంటే చాలా లోతుగా ఉంటాయి.
లోతుగా ఉంటుంది. తర్వాత వాటర్ అక్కడక్కడ ఉంటుంది, అంటే వర్షాకాలం అయితేనే ఫుల్ పోతుంది, కానీ మిగిలిన వర్షాకాలం లేకపోతే అక్కడక్కడ వాటర్ ఉంటుంది. కానీ అది ఎక్కడి నుంచి అక్కడ దిగరాదు, అంటే వీళ్ళు ఈ కిందికి దిగరాదు, ఎక్కరాదు. కాబట్టి వీళ్ళు ఏం చేసిండ్రు, ఈ రెండు వాగుల మధ్య నుంచి ఎక్కడైతే ముందు పోయి కలుస్తాయో ఆ కలిసే కాడ మాత్రం దాటడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుకు పోదాము, అంటే వెనుక నుంచి దాడి జరిగింది కాబట్టి ముందుకు పోదాం అనే దాంతో ఏంటంటే వీళ్ళు ముందుకు పోయారు. ముందుకు పోవడంతో అంటే కొద్దిసేపట్లనే ఫైరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఆ ఫైరింగ్ లోపల కూడా అంటే మొట్టమొదటిగా ఒక మహిళా కామ్రేడ్ చనిపోయిన తర్వాత కూడా ఎస్ఎల్ఆర్ తీసుకొని మళ్ళీ కొద్దిగా ముందుకు పోయే క్రమంలో కూడా మరొక మహిళా కామ్రేడ్ కూడా చనిపోయింది. కాబట్టి ఇద్దరు చనిపోయిన తర్వాత ఫైరింగ్ చేసుకుంటూ పోలీసులు చేస్తుండ్రు, వీళ్ళు చేస్తుండ్రు. పోలీసులు కూడా సుమారుగా 400 మందికి పై వచ్చారు. 400 మంది అని అంటే ఛత్తీస్గఢ్ పోలీస్ వచ్చింది, ఒరిస్సా పోలీస్ వచ్చింది, ఒరిస్సా స్పెషల్ ఎస్ఓజీ అని ఫోర్స్ వచ్చింది, తర్వాత కేంద్రానికి సంబంధించిన కోబ్రా బలగాలు అంటారు, కేంద్ర బలగాలు, వాళ్ళు కూడా వచ్చిండ్రు. కాబట్టి మొత్తంగా అంటే చుట్టుముట్టి అంటే దాడి చేయడం అనేది చేస్తుండ్రు వాళ్ళు. 40 మంది అటు 400 అంతే. వీళ్ళు 46 మంది, వాళ్ళు 400 మంది. 400 కాదు, మొదట వచ్చింది 400, కానీ ఆ తర్వాత మళ్ళీ బ్యాచ్లు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి, బ్యాచ్లు వస్తున్నాయి. తర్వాత డ్రోన్లు కూడా ఉన్నాయి కదా వాళ్ళకు, డ్రోన్లు కూడా కంటిన్యూగా పైనుంచి చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి ఎక్కడెక్కడ, అంటే మావోయిస్టుల కదిరికలు ఏంటి వాళ్ళు చెప్తుండ్రు కదా. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు దాడి చేస్తున్నారు. వాళ్ళ దాడి కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆటో వెపన్స్ కదా, ఆటో వెపన్స్ ఉన్నాయి, 100,000 తూటాలు ఉన్నాయి వాళ్ళకు. తర్వాత బాంబింగ్ కూడా చేస్తుండ్రు వాళ్ళు. బాంబింగ్ లోపల కూడా దాంట్లో విష పదార్థాలు కూడా ఉన్నాయి, అంటే తూటాలకు కూడా ఏంటంటే అంటే పాయిజన్ పెట్టిన తూటాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా ప్రయోగిస్తున్నారు. అంటే ఆ తూటాలు తాకితే కూడా ఏంటంటే వెంటనే చనిపోవడమే కాదు, ఎందుకంటే చాలా దూపవుతుంది, చాలా మంటమంటుంది, వాళ్ళంతా పాయిజన్ అయిపోయి చనిపోతారు. అంటే గాయపడ్డ వెంటనే తూట తాకిన వెంటనే చనిపోతారు. కాబట్టి అలాంటి ప్రమాదకరమైన వాటిని కూడా ఏంటంటే వాళ్ళు వాడిన వాళ్ళు. అయితే ఆ సందర్భంగా ఏంటంటే వాళ్ళు అంటే మొత్తం పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఈ ఫైరింగ్ జరుపుకుంటున్నది. ఉన్న తర్వాత తిరిగి మళ్ళీ చీకటి అయిన తర్వాత తిరిగి వీళ్ళు ఏం చేద్దాం అంటే వీళ్ళందరూ అప్పటి వరకు విడిపోలేదు, అందరు మావోయిస్టులు కలిసే ఉన్నారు. తిరిగి ఎట్లా చేద్దాం అంటే చుట్టుముట్టి ఉన్నారు, ఫైరింగ్ చేస్తున్నారు. దాంతో వీళ్ళు ఆలోచించుకొని మనము ఏదేమైనా ఈ రాత్రే బయటపడాలి, ఏమాత్రం కూడా ఆలస్యం చేసినా అంటే ఉదయం కనుక అయితే మాత్రం ఇంకా వేల బలగాలు వస్తాయి, చాలా కష్టమవుతుంది. కాబట్టి మనము అంటే ఇంట్లో కొంతమంది సచ్చినా మంచిదే, సస్తాము. కానీ ఎక్కడైతే పోలీసులు ఉన్నారో పోలీసులు కాల్పులు చేస్తుంటే వాళ్ళపై కూడా ఆ కాల్పులు చేస్తుంటే కూడా ఫైరింగ్ చేసుకుంటూ అంటే అట్నుంచి కాల్పులు చేస్తుంటారు, మన సైడ్ నుంచి కూడా కాల్పులు చేసుకుంటూ నిలబడి ఉరుకుతూనే ఉండాలి, ఉరుక్కుంటూ ఫైర్ చేసుకుంటూ పోవాలి. కాబట్టి ఆ సందర్భం కూడా వాళ్ళు కూడా భయపడతారు కదా, పోలీసులు కూడా భయపడతారు కదా ఉరికి వస్తున్నప్పుడు. కాబట్టి ఆ రకంగా పోవాలి. అట్లా అంటే గండి కొట్టడం అంటారు దాన్ని, అంటే మిలిటరీ రంగంలో గండి కొట్టడం అంటారు. నీకు గత్యంతరం లేనప్పుడు తప్పనిసరిగా నువ్వు చాలా అఫెన్స్గా దాడిపూర్వకంగా ఫైరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సింది. అది బతుకుతాం సస్తాం, అంటే కాలుస్తానో ఎదుటోళ్ళని చంపుతాము, అవకాశం దొరికితే బయటపడతాం. అంటే గండి కదా, చుట్టూ వలయం కదా. కాబట్టి వలయాన్ని బ్రేక్ చేయాలి అనేది ఉందో అంటే వీళ్ళు బ్రేక్ చేసుకుంటూ కూడా ఏంటంటే వీళ్ళు పోయినరు. అయితే పోయినప్పుడు కూడా ఏంటంటే దాంట్లో ముందే అలర్ట్ అయ్యిందంటే వాళ్ళు కాల్పులు చేసిండ్రు. మళ్ళీ కొంత వెనక్కు తగ్గిన తర్వాత మళ్ళీ 1 గంట 2 గంటలు మళ్ళీ ఆలోచించుకొని లాభం లేదు, ఇది తప్పనిసరిగా ఏదేమైనా పోవాలి, వెనుకకు రావద్దు, సచిన మంచిది, వెనుకకు రావడం అనేది అసలు చాలా తప్పు అని చెప్పి మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ రెండోసారి ప్రయత్నం చేసిన క్రమంలో అక్కడికక్కడే దాదాపు 11 మంది మళ్ళీ చనిపోయారు. ముందు చనిపోయిన 2 కాకుండా మళ్ళీ 11 మంది. అందులో ఇప్పుడు చలపతి కూడా ఉన్నాడు, సీసీ మెంబర్ చలపతి ఉన్నాడు, తర్వాత గుడ్డు ఉన్నాడు, ఆలోక్ ఉన్నాడు, ఇంకా ఇతర సభ్యులు ఉన్నారు. 10 మంది చనిపోయారు. మళ్ళీ 10 మంది చనిపోయిన తర్వాత కూడా ఏంటంటే వీళ్ళు మళ్ళీ పోలేకపోయి మళ్ళీ ఒక సైడ్ అయిపోయారు మిగిలిన వాళ్ళు. అంటే 13 మంది అయిపోయారు మొత్తంగా. ముందు 2 ఇక్కడ 13 మంది అయిపోయారు. ఇంకా 33 మంది ఉన్నారు. 33 మంది కూడా మళ్ళీ తెల్లారింది అక్కడనే ఫైరింగ్ చేసుకుంటూ వెళ్ళలేకపోయారు. కొద్దిగా వేరే సైడు మళ్ళీ అయిపోయి ఓ చెట్ల సాటున బండల సాటున ఉన్నారు, అంటే సైలెంట్గా ఉన్నారు. ఉన్న తర్వాత తిరిగి అంటే మళ్ళీ పోలీసులు వాళ్ళు ఏమనుకుంటారంటే వెళ్ళిపోయి ఉంటారు అని అనుకున్నారు. అంటే చనిపోయిందో అక్కడ 10 మంది ఉన్నారు కదా, మొత్తం 13 మంది చనిపోయారు కదా. కాబట్టి 13 మంది చనిపోయినారు, మిగిలిన వాళ్ళు తప్పుకొని వెళ్ళిపోయి ఉంటారు అనే దాంతో వీళ్ళు పోలీసులు కొద్దిగా అజాగ్రత్తగానే ఉన్నారు. అయితే చెక్ చేసుకోవడానికి పోలీసులు అంటే ఒరిస్సా పోలీసులు వాళ్ళు ఒరిస్సాలో మాట్లాడుకున్నారు కూడా వాళ్ళు
కొంత ఒక ముగ్గురు నలుగురు టీం ఏంటంటే చెక్ చేసుకుంటా వీళ్ళ దగ్గరికి వచ్చారు, వీళ్ళు ఉన్న కాడికి. ఇప్పుడు పినిక్స్ మిగిలిన వాళ్ళు ఉన్న కాడికి వచ్చేసారు. వచ్చినప్పుడు అక్కడ అంటే వీళ్ళు పినిక్స్ చెప్పిండు, మనం ఏమేమి కాల్చొద్దు, మనము సైలెంట్గా ఉండాలి, ఎలాంటి కూడా కదలిక చేయొద్దు. వాళ్ళు చెక్ చేసుకుని వెళ్ళిపోతారు, వాళ్ళ భాష కూడా మనకు అర్థమవుతుంది అంటే చెక్ చేసుకొని పోతుండ్రు అని అంటే. ఇందులో ఒకరిద్దరు సభ్యులు ఏంటంటే వీళ్ళు కొద్దిగా అంటే దగ్గరికి వచ్చిండు. ఎంత దగ్గరికి అంటే గదంతే 50 గజాల దూరం, ఆ స్తంభం అంత దూరంలో వచ్చేసారు. వచ్చిన తర్వాత మరి వీళ్ళు కొద్దిగా ఆందోళన పడి ఉంటారు, చూసిండ్రు తమని అని. దాంతో ఏంటంటే ఒకరిద్దరు సభ్యులు మొత్తం ఉరకడం మొదలుపెట్టారు. వెంటనే ఉరకడం మొదలుపెట్టడంతో వాడు కాల్పులు చేసిండు మళ్ళీ. అయితే వాళ్ళు వచ్చిన సంఖ్య తక్కువ, 4-5 ఉన్నారు వాళ్ళు, మిగిలిన వాళ్ళంతా దూరంగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి వీళ్ళు అంటే ఫినిక్స్ ఇతరులు కూడా కాల్చారు. ఫినిక్స్ ఇక సీరియస్గా కొంతమంది తప్పుకున్నారు ఈ కాల్పుల మధ్యన. ఫినిక్స్ మాత్రం ఏంటంటే అక్కడ ఉండి తను అంటే ఆ ఎస్ఓజీ పోలీసుల పైన కూడా కాల్పులు చేసిండు. కాల్పులు చేశారు. వాళ్ళు కొంతమంది గాయపడడం చనిపోవడం జరిగింది. అది పోలీసులు తిరిగి అక్కడి నుంచి ఏంటంటే తను తప్పుకొని ఏంటంటే మళ్ళీ ఇంకొక జాగాకు, అంటే జాగానంటే వితిన్ 2 కిలోమీటర్స్, ఇంకెక్కడికి పోయే పరిస్థితే లేదు. అది ఓన్లీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ పరిధిలో పట్టినే ఉండడమే తప్ప చుట్టూ బ్యాచెస్ ఉన్నాయి కదా, ఎక్కడ నువ్వు కదలలేవు అది. కాబట్టి ఈలోపు ఏంటంటే తను రేడియో వార్తలు విన్న ప్రకారం కూడా ఏంటంటే మధ్యాహ్నం మరొక మహిళా కామ్రేడు, తర్వాత మరొక ఇద్దరు కూడా సత్యం అనే రాష్ట్ర కమిటీ మెంబర్ కూడా చనిపోయినట్టు రేడియో వార్తలు విన్నాడు. ఆయన చిన్న రేడియో ఉండే విన్నాడు. దాంట్లో అంటే సత్యము చనిపోవడం అయితే పట్టుకొని చంపిన అనేది తన నిర్ధారణ. ఎందుకంటే అప్పటికే తన కాడ కూడా ఏంటంటే అంటే తూటాలు అయిపోయినాయి అనే విషయాన్ని తనకు అర్థమై తూటాలు చెప్పిండు కూడా, సత్యం చెప్పిండు. కాబట్టి ఆ పరిస్థితిలో ఏంటంటే తను అంటే దాదాపు ఇల్లు ఉన్న వాళ్ళు కూడా 30 మంది అంత చెల్లాచెదరైనరు. ఈ ఫినిక్స్ మాత్రం ఏంటంటే ఒక్కడు పోయి అంటే ఆ రాత్రి అయింది అంటే 21 రాత్రి తిరిగి తను అక్కడ ఒక బండ మధ్యలో కూడా ఒక గుడ్డెలుగు అంటే తెలుసు, ఎలుగుబంటి ఒక అంటే అది తన అంటే జంతువులు ఏదైనా పులి కానీ లేదా ఎలుగుబంటి కానీ కొద్దిగా ఒక బండ చూసుకొని ఏంటంటే ఒక రంధ్రం చేసుకొని అక్కడ పడుకుంటాడు అన్నట్టు, రహస్యంగా పంటది అది. కాబట్టి ఆ పండే ప్రాంతం అనేది అది ఉంది. అంటే మనిషి కూడా అలా పట్టవచ్చు. అంటే అప్పుడు ఎలుగుబంటి లేదు కానీ తను అందులో అలా పోయి జొర్రి ఉన్నది, దాచుకోవడానికి వీలుగా ఉంది. కాబట్టి కొద్దిగా క్యామోఫ్లేజ్ చేసుకొని అంటే పోలీసులు కూడా అక్కడికి కూడా రావచ్చని ఉన్నది. ఆయనకు దగ్గరే కదా, ఎంత ఇప్పుడు 1/2 కిలోమీటర్ దూరంలో పట్టే పోలీసులు తిరుగుతుండ్రు. కాబట్టి ఎట్లాగూ తిరుగుతారని తనకు ఉంది. తిరగడమే కాదు, డ్రోన్స్ కూడా ఏంటంటే విపరీతంగా తిరుగుతున్నాయి. మొత్తం తను ఉన్న ఆ పాయింట్ పైకి మొత్తం ఇట్లా ఫోటోలు తీసుకుంటూ కూడా డ్రోన్లు జల్లడబడుతున్నాయి. కాబట్టి ఏ క్షణమైనా అంటే పోలీసులు వస్తే తను ఒకటే డిసైడ్ చేసుకున్నారు, చనిపోవడమా చంపడమా. అంటే చంపినా కానీ మళ్ళీ చనిపోవడం, ఎక్కడ బయటపడలేడని తనకు క్లియర్, చనిపోతానే తనకు క్లియరే. కాబట్టి ఉన్నప్పుడు కూడా తను టైప్ చేసుకుంటూ ఉన్నాడు. కొంత దాంట్లో ఉండి కూడా ఏంటంటే సెల్ ఫోన్ లోపల తను ఇదే విషయాన్ని రిపోర్ట్ టైప్ చేసుకుంటున్నాడు. మరొక ఇంకా తాగుదామంటే నీళ్ళు లేవు కాబట్టి కూడా ఏంటంటే ఇప్పుడు ఆయన వన్ సైడ్ తన ఒంటెలకే తాగిండు. అది అంటే చరిత్ర మావోయిస్టు పార్టీల పట్ల కూడా కొంతమంది తాగిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సందర్భాల 1-2 సందర్భాల పట్ల కూడా కొద్దిమంది అంటే దప్పిక అవుతుంది కాబట్టి నీళ్ళు లేవు కాబట్టి ఇప్పుడు ఆ వన్ సైడ్ కూడా రాదు ఆ సందర్భంగా తాగాల్సి వచ్చింది. కాబట్టి అట్లా అంటే ఆకులు కూడా ఆకలి అవుతుంటే 3 రోజులు అయిందిగా తిండి, ఆకులు కూడా నవిలి తిన్నాడు. కాబట్టి అట్లా ఏంటంటే అయితే తూటాలు కూడా తన దగ్గర లేవు. చివరికి మిగిలింది ఏంటంటే ఆయన దగ్గర ఒకటే తూట, అన్ని తూటాలు అప్పటికే అయిపోయినాయి. ఓన్లీ ఒక తూట ఉంది కాబట్టి ఆ తూటను లోడ్ చేసుకొని ఒకరిని చంపి తను చావడం అనేది డిసైడ్ చేసుకున్నాడు. అయితే అంటే 23 రోజు కూడా రాలేదు కాబట్టి ఏంటంటే దాంట్లో అంటే డ్రోన్లు తిరిగినాయి. తర్వాత అక్కడి నుంచి ఏంటంటే తను తప్పుకొని చివరికి 23 తెల్లారి అంటే 22 అక్కడే పడుకున్నాడు. 23 తెల్లారి ఏంటంటే ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేసి తను అంటే తన ఒక్కడే ఒక తోట ఏంటంటే తను మరి సేఫ్టీగా బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత తానే రాసి ఈ రిపోర్ట్ ఏదైతుందో, ఈ కులాడి ఘాటి ఈ రిపోర్ట్ ఏదైతుందో అంటే అక్కడ యుద్ధం మధ్య కాల్పుల మధ్య లోపల కూడా రాసిన చరిత్ర అంటూ ఫినిక్స్ పేరు మీద రాసింది ఆయనే. కాబట్టి ఆయన రాసిందే ఇది.
ఇది అంటే ఒక యుద్ధ రంగంలో బట్టి ఇలాంటి ఘటనలు కూడా అంటే 3 రోజులు 2 రోజులు జరిగిన ఫైరింగ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇందులో బట్టి ఇప్పుడు మనకు పోయినసారి కూడా కరిగుట్టల లోపట వాళ్ళు దాదాపు ఎన్ని రోజులు 22 రోజులు కదా జరిపింది. 22 రోజులు అక్కడ ఒక పెద్ద అంటే మావోయిస్టులు కూడా పెద్ద సంఖ్యలో ఉండే వాళ్ళు. తర్వాత దాంట్లో కూడా మావోయిస్టులు కూడా ఒక 32 మంది చనిపోయారు అప్పుడు ఆ సందర్భంగా. పేషెంట్లు అనుకునే వాళ్ళు 32 మంది చనిపోయారు, మిగిలిన వాళ్ళు తప్పుకున్నారు. కాబట్టి ఇలాంటి ఘటనలు అంటే అక్కడ మావోయిస్టు ఉద్యమ చరిత్ర లోపల కూడా ఉన్నాయి. కానీ ఈ ఘటన వచ్చేవరకు ఏంటంటే చాలా ప్రత్యేకంగా అంటే ఇప్పుడు ఆ ఘటన ఆయన వర్ణించిన తీరు అంటే ఇప్పుడు నేను లేను కదా, ఆయన కదా చెప్పింది. అది ఆయన స్వయంగా కనుక చెప్తే ఈ రిపోర్ట్ను చాలా అది ఉంటుంది అది. కాబట్టి ఇది ఏదైనా 16 మంది ఇక్కడ చనిపోవడం అనేది అవుతుందో బాధాకరమైన విషయం. అది ఎవరైనా బయటపడ్డా సార్, ఆయన ఒక్కడే మిగిలాడా లాస్ట్? లేదు, 30 మంది బయటపడ్డారు. ఆయన విడిగా బయటపడ్డాడు. మొత్తం 30 మంది మొత్తం 46 కదా, 46 లోపల 30 మంది బయటపడ్డారు వాళ్ళు. అయితే ఇప్పుడు బయటపడ్డారు వాళ్ళు. ఆ టైంకి బయటపడ్డారు. అవును.